నమస్కారం. ఎన్సీఎన్ వార్తలు చదువుతున్న రమాదేవి. వార్తలకు వెలుముగా హెడ్లైన్స్. ఆర్మూర్లో నడిచేది ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి రాజ్యమే. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి వ్యాఖ్యలు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి లక్ష్మీ కెనాల్ ద్వారా మెండోరా మండలంలో రైతులకు నీటిని విడుదల చేసిన బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. భీమ్గల్ పట్టణంలో పలు కాలనీల్లో పర్యటించి పాఠశాలలను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ అంకిత్. శ్రావణ మాసం సందర్భంగా జెండా బాలాజీ ఆలయంలో జెండా ప్రతిష్టాపన, ప్రత్యేక పూజలు చేసిన భక్తులు. ఆర్మూర్ నియోజకవర్గంలో ఇకపై నడిచేది రాకేష్ రెడ్డి రాజ్యమని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా రాకేష్ రెడ్డి మాట్లాడుతూ, నియోజకవర్గ అభివృద్ధి తన లక్ష్యమని, ప్రజల కోసం ఒక మెట్టు దిగడానికైనా సిద్ధమని అన్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ బోధన్ ఎమ్మెల్యే, జిల్లా సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఆర్మూర్ పర్యటనలో భాగంగా ప్రభుత్వ భూములను 10% స్థలాలను కాపాడాలని అధికారులకు ఆదేశించడం జరిగిందని, వెంటనే అధికారులు ప్రభుత్వ స్థలాలను 10% ల్యాండ్లను కబ్జా కాకుండా చూడాలని సూచించారు. ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన ఇంటిగ్రేటెడ్ హాస్టల్ ఆర్మూర్ నియోజకవర్గంలో నిర్మించడం జరుగుతుందని, అందుకు గాను అంకాపూర్ శివార్లో 20 ఎకరాల స్థలాన్ని పరిశీలించి జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి నివేదిక పంపారని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రాత్రి 10:30 అనంతరం ఆర్మూర్ నియోజకవర్గంలో ప్రజలు అనవసరంగా బయట తిరగవద్దని, అవసరమైతేనే బయటకి రావాలని, ఆకతాయిలు, అల్లరి మూకలు బయట బైకులపై స్వైర విహారం చేస్తే వెంటనే పోలీసులు చర్యలు చేపట్టాలని అన్నారు. పోలీసులు తమ విధులు నిర్వహించకుంటే తన చట్టం పనిచేస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ఉదయ్, మాజీ మున్సిపల్ చైర్మన్ గంగాధర్, జిల్లా అధికార ప్రతినిధులు గంగాధర్, అనిల్, నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. శాసనసభ్యుడు, సీనియర్ శాసనసభ్యుడు సుదర్శన్ రెడ్డి గారు ఏం చెప్పారు? ఎవరైతే 10% ల్యాండ్లు అక్రమంగా ఆక్రమించుకోవాలనుకుంటున్నారో ఆ లేఅవుట్లు ఉన్న ప్రజలకే పార్క్స్ కానీ, ఆ పిల్లలకు ఆట గ్రౌండ్లు కానీ, అలా సౌకర్యాల గురించి బదిలిపోయబడ్డ 10% గ్రౌండ్ని ఆక్రమించుకోవద్దు, చట్టపరంగా నేరము. మూడోది, ఒకవేళ ఏదన్నా శాశ్వత కట్టడాలు కట్టినా గవర్నమెంటు కూలగొడుతుంది అని ఎవరైనా కోర్టుకు వెళితే, ఇప్పటికైనా ఆర్మూర్లో ప్రజలు, మీడియా మిత్రులు అట్లాంటి అక్రమాలు మీ దృష్టికి వస్తే మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలా. గౌరవనీయ ఎవరైతే కమిషనర్ గారు ఉన్నారో కమిషనర్ గారు నేను ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఎక్కడెక్కడైతే 10% ల్యాండ్స్ ఉన్నాయో అక్కడ అన్ని హద్దులు ఫిక్స్ చేయమని గౌరవనీయ సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు చెప్పారు. కాబట్టి దయచేసి ప్రభుత్వ నిర్ణయాన్ని అందరూ గౌరవించండి. మంచి మనసుతో, సహృదయంతో ఆలోచించి మళ్ళీ చెప్పాడు. ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ 100 కోట్లతో శాంక్షన్ చేయడం జరిగింది. కొడంగల్, మదిర, తర్వాత ఆర్మూర్ పైలట్ ప్రాజెక్ట్స్. మిగతా 37 కూడా వేరే వేరే కాన్స్టిట్యూన్సీకి ఇస్తున్నారు. కానీ పైలట్ ప్రాజెక్ట్స్ 3 వెంటనే ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు గౌరవనీయ కలెక్టర్ గారు ఎక్కడైతే 20 ఎకరాలు అవైలబుల్ ఉన్న ల్యాండ్ ఇమ్మీడియట్లీ మార్కింగ్ చేసి పంపించారు హైదరాబాద్. సర్వే నెంబర్ 135, 195 సర్వే నెంబర్. ఆరుమూరు, ఇసపల్లి, అంకాపూరు, మున్పల్లి, రామచంద్రపల్లి మధ్యలో ఆ 20 ఎకరాలు కేటాయించారు. అది ఒక సుమారు 5,000 మంది పిల్లలకు, ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీ ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్, 8 అంతస్తుల బిల్డింగ్లు పిల్లలు ఉండడానికి, ఫుట్బాల్ గ్రౌండ్స్, క్రికెట్ గ్రౌండ్స్, వాలీబాల్ గ్రౌండ్స్, ల్యాబ్లు, ఒక అంతర్జాతీయ నాణ్యతతో మన ప్రైవేట్ ఇంటర్నేషనల్ స్కూల్స్ కన్నా బాగా చేయడం జరుగుతుంది. ఎస్ఆర్ఎస్పీ నుండి లక్ష్మీ కెనాల్ ద్వారా ముప్కాల్, మెండోరా మండలాల రైతాంగం కోసం బుధవారం బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సాగునీటిని విడుదల చేశారు. నీటి విడుదల అనంతరం తిరిగి వెళ్తున్న ఎమ్మెల్యే వేములకు రైతులు తారాస పడ్డారు. తదేకంగా తన వాహనం వైపే చూస్తున్న వారిని చూసి తన వాహనాన్ని ఎమ్మెల్యే ఆపారు. మీరు వదిలిన నీళ్లు మాకు వస్తాయి సార్ అని రైతులు అమాయకంగా అడిగారు. ఆ రైతుల ప్రశ్నకు నివ్వెరపోయిన వేముల ఇక్కడికి ఎందుకు వచ్చారంటూ వారితో ముచ్చటించి వివరాలు తెలుసుకున్నారు. తాము ఉమ్మడి నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ బండ రామారం గ్రామానికి చెందిన రైతులమని, గతంలో మాకు నీళ్లు వచ్చేవి,
ఇప్పుడు ఎందుకు రావడం లేదు? కాళేశ్వరం కూలిపోయిందని అంటున్నారు, చూద్దామని సొంతంగా 2 వాహనాలు తీసుకుని మేడిగడ్డ నుండి కన్నెపల్లి పంప్ హౌస్, అన్నారం, సుందిల్లా, గాయత్రి పంప్ హౌస్ ఇలా కింద నుండి గోదావరి నదిలో నీటి ప్రవాహాన్ని పరిశీలిస్తూ బుధవారం ఎస్ఆర్ఎస్పికి చేరుకున్నారు. ఇవాళ ఎస్ఆర్ఎస్పి నుండి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి నీటిని విడుదల చేస్తారని పేపర్లో చూసి ఇక్కడకు వచ్చామని ఎమ్మెల్యే వేములకు రైతులు వివరించారు. మేడిగడ్డ బాగానే ఉన్నది, కిందికి నీళ్లు వృధాగా పోతున్నాయి, వాటిని మాకు వదలొచ్చు కదా అని రైతులు కోరారు. పంప్ హౌస్ దగ్గర అడిగితే ఇసుక టెండర్ అయిపోయిన తర్వాత ఇక్కడి నీటిని లిఫ్ట్ చేస్తారని చెప్పారని అన్నారు. ఇసుక కోసమే నీళ్లు ఇవ్వడం లేదు అని చెప్పుకొచ్చారు. కేసీఆర్ ఉన్నప్పుడు మాకు 2 పంటలకు నీళ్లు వచ్చేవి, బర్రెపాలు పిండుకున్నట్లే ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, పంటలు ఎండిపోతున్నాయంటూ తమ ఆవేదన వెలిబుచ్చారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2 పంటలకు సాగునీటికి ఇబ్బంది లేదని, ఇప్పుడు పంటలు వేసుకోవడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు చెప్పిన మాటలు విన్న ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి చలించిపోయారు. ఈరోజు ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ నుండి లక్ష్మీ కెనాల్లోకి నీళ్లు వదలడం జరిగింది. ఈ లక్ష్మీ కెనాల్ ద్వారా కాలు మెండోరా మండలాలకు రైతులకు లాభం జరుగుతుంది. 15 రోజుల క్రితమే ఇవ్వాలి ఉండే, కానీ వివిధ కారణాల వల్ల ఆలస్యం జరిగింది. చెప్తూనే ఉన్నాం, తొందరగా ఇవ్వండి, రైతులకు ఇబ్బంది ఉందని చెప్తూనే ఉన్నాం. అయినా సరే మరి ఆలస్యం కార్యాల వల్ల జరిగిందా, ప్రభుత్వం వల్ల జరిగిందా తెలియదు. కానీ ఏదేమైనప్పటికీ ఈ రోజైనా ఇప్పటికైనా నీళ్లు వదిలినందుకు చాలా సంతోషం. తెలంగాణ రాకున్న మొదలు ఇదే నీళ్ల కోసం మనం పోరాటాలు చేసినాం, తెలంగాణ కావాలని. ఇవాళ గోదావరి ప్రాణహిత 2 కలిసినటువంటి గోదావరి నదిలో బ్రహ్మాండమైన నీళ్లు వస్తున్నాయి. కానీ ఈ ప్రభుత్వం ఏదో రాజకీయ కారణాల వల్ల కేసీఆర్ కాళేశ్వరం కట్టినాడు, నీళ్లు ఇస్తే కేసీఆర్ కి మంచి పేరు వస్తుంది అని ఒక దౌర్భాగ్యపు ఆలోచన చేసుకుని కాళేశ్వరం ప్రాజెక్టులో 90,000 కోట్లు ఖర్చు పెట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో 4,000 ఖర్చు అయినటువంటి మేడిగడ్డ బ్యారేజ్ లో 90,000 కోట్ల కాళేశ్వరంలో 4,000 కోట్ల విలువగల మేడిగడ్డ బ్యారేజ్ లో 84 పిల్లర్లు ఉంటే 2 పిల్లర్లకు కుంగింది. ఆ 2 పిల్లర్లు కుంగినాయి అనే సాకుతోటి కాళేశ్వరం కొట్టుకుపోయింది, ఏవో అబద్ధ ప్రచారాలు చేస్తూ. విద్యార్థులు పౌష్టిక ఆహారం తీసుకోవడం వల్ల ఎటువంటి వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటారని జిల్లా మానసిక వైద్యులు డాక్టర్ రవితేజ, జిల్లా విద్యా వైద్య బోధకురాలు స్వామి సులోచన అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని సివిఆర్ జూనియర్ కళాశాలలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జాతీయ కీటక జనిత వ్యాధులపై, మానవ అక్రమ రవాణాపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా మానసిక వైద్యులు డాక్టర్ రవితేజ, జిల్లా విద్యా వైద్య బోధకురాలు స్వామి సులోచన మాట్లాడుతూ విద్యార్థులు పౌష్టిక ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని, ఉదయాన్నే ఖచ్చితంగా అల్పాహారం చేయాలని, పౌష్టిక ఆహారం తీసుకోకపోవడం వల్ల ఏకాగ్రత లోపించడంతో పాటు అనారోగ్యానికి గురవుతారని సూచించారు. మానవ అక్రమ రవాణాపై విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని, తమని తాము రక్షించుకునేలా ఎదగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ ఆనంద్, కళాశాల లెక్చరర్లు, విద్యార్థులు తదితరులున్నారు. అసలు చెక్ చేయించుకోండి ఉందా లేదా అని. చెక్ చేయించుకుంటే చాలా సింపుల్, B12 టాబ్లెట్స్ ఉంటాయి, జస్ట్ ఒక 2-3 నెలలు వాడితే చాలు చాలా వరకు. లేకపోతే కొంతమందికి నాన్ వెజ్ తింటున్నా సరే ఉంది అంటే వాళ్ళకి ఇంజెక్షన్స్ ఇస్తాం అన్నమాట. ఎక్కువ ఇంజెక్షన్స్ కూడా ఉండవు, డెఫిషియన్సీ బట్టి ఇస్తాం. కొంచెం తెల్లగా, లేకపోతే నెయిల్స్ రౌండ్గా లేకుండా ఫ్లాట్గా, లేకపోతే నాలుక పైన లైట్గా రఫ్గా ఉంటుంది, టంగ్ ఎప్పుడు స్మూత్గా ఉంటుంది కదా, నాలుక స్మూత్గా ఉందంటే కూడా డెఫిషియన్సీ ఉన్నట్టు అనమాట. సీజనల్ డిసీజెస్ గురించి వాళ్ళకి బాగా వివరించడం జరిగింది. ఈ దోమల వల్ల వచ్చే జబ్బులు ఏదైతే ఉన్నాయో 5 రకాల జబ్బులు, మలేరియా, పైలేరియా, డెంగ్యూ అనేది బాగా విజృంభిస్తున్నది కనుక ఆ డెంగ్యూతోని వాళ్ళు ఏ విధంగా వాళ్ళని రక్షించుకోవాలా, మరి దోమలు కుట్టకుండా అవి వాళ్ళకి కుట్టకుండా వాళ్ళు ఎలా రక్షించుకోవాలని కూడా చెప్పడం జరుగుతుంది. అదొకటే కాకుండా స్టూడెంట్స్కి అందరికి కూడా మోరల్స్ నేర్పించడం జరుగుతున్నది. అండ్ లైఫ్లో వాళ్ళు ఎలా స్టాండ్ కావాలి, ఎలా చదువుకోవాలి, మరి భక్తిగా గౌరవంగా ఎలా ఉండాలనేది నేర్పించడం జరుగుతుంది. ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంలో గల ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి నివాసంలో నాయకులు, కార్యకర్తలతో సందడిగా మారింది. అసెంబ్లీలో గల్ఫ్ సమస్యలపై మాట్లాడినందుకు గాను గల్ఫ్ కార్మికులు, ప్రవాస భారతీయుల హక్కుల మరియు సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో
ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిని ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రవాస భారతీయుల హక్కుల మరియు సంక్షేమ వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు కోటపాటి నరసింహనాయుడు మాట్లాడుతూ అసెంబ్లీలో గల్ఫ్ సమస్యలపై గలం విప్పి గల్ఫ్ బోర్డుకు కృషి చేసినందుకు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నో సంవత్సరాల గల్ఫ్ కార్మికుల కళ సహకారమైందని కొనియాడారు. అనంతరం ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ గల్ఫ్ కార్మికుల బోర్డు ఏర్పాటుపై ప్రభుత్వం స్పష్టంగా ఉందని అందుకుగాను ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. గల్ఫ్ కార్మికులను ఆదుకునేందుకు తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో గల్ఫ్ కార్మికులు తదితరులున్నారు. స్పష్టంగా పార్లమెంట్ ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ఒక హామీ ఇచ్చారు. 17th సెప్టెంబర్లో నాకు గల్ఫ్ ప్రత్యేక బోర్డు ఏర్పడేస్తుంది. మీరు ఏ పిలుపిచ్చినా మేము 1000 మందికి వస్తాం హైదరాబాద్. అవసరమైతే ప్రభుత్వం మీద ప్రెషర్ పెట్టి కనీసం ఫస్ట్ ఒక 500 కోట్ల బడ్జెట్ చనిపోయిన ఇప్పుడు తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక 2000 మంది ఇంచుమించు చనిపోయినారు. వాళ్ళందరికీ కూడా గల్ఫ్లో చనిపోయిన వాళ్ళకు 5 లక్షల కాడికి ఇస్తామని గత ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడు వీళ్ళు చెప్పారు ఇవ్వలేదు. కాబట్టి ఆ ప్రెషర్ కొట్టి మీ ద్వారా జరిగింది. అసలు మీరేం తక్కువ అడుగుతున్నారు? నేను ఎక్కడ రైట్ 1000 కోట్లు అయితే ఇంకా సంతోషం. పని చేసినప్పుడు ఈ బాధను అనుభవించిన కాబట్టి ఒక సిస్టమ్ ఉండాలి. ఎందుకంటే తెలంగాణ ఎందుకంటే మనం సౌదీలో కట్టుకోవచ్చు, దుబాయ్లో కట్టుకోవచ్చు. 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నోడికి 1000 కోట్లు ఫ్రీగా స్కీమ్ ఇస్తున్నాం. ఇప్పుడు ఈరోజు ఉత్తర తెలంగాణ గవర్నమెంట్ వల్ల డెవలప్ కాలేదు. ఈ దుబాయ్కి వెళ్ళి, మస్కట్కి వెళ్ళి, ఖతార్కి వెళ్ళి, సౌదీకి వెళ్ళి వాళ్ళు పంపించిన పైసలతో భార్య పిల్లలు చదువుకున్నారు. గవర్నమెంట్ ఇచ్చిన పైసలతో చదువుకోలేదు. ఇప్పుడు ప్రాపర్గా ఇప్పుడు నాకు ఏమన్నారంటే నెక్స్ట్ ఇయర్ నాకు మళ్ళీ సీఎం నా దగ్గరికి పంపించింది. 100 కోట్లు పెడుతున్నాము రాకేష్ నాయుడు అంటే. సరే ఎంతో నేను అన్నాను, మరి నేను అడిగింది 1000 కోట్లు కదా 100 అంటే వచ్చింది ఎవరు ఎమ్మెల్యే వచ్చిండు, ఎమ్మెల్యే పంపించిండు సీఎం గారు. సరే 100 కోట్లు అయితే పెట్టండి, ముందు ఎక్కడో ఒకటి పోరాటం మొదలు కావాలి కదా. ఆఖరికి నా గొంతు వల్ల 100 కోట్లని వచ్చినాయి అనుకో. ఆర్మూర్ పట్టణంలోని జెండా బాలాజీ ఆలయంలో సర్వసమాజ్ ఆధ్వర్యంలో జెండా ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయంలో జెండాకు ప్రత్యేక పూజలు చేపట్టి ప్రతిష్టాపన చేశారు. ఈ సందర్భంగా సర్వసమాజ్ అధ్యక్షుడు ఆకులరాజు ఆలయ అర్చకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో జెండా బాలాజీ ఆలయంలో జెండా జాతర ఉత్సవాలు వారం రోజుల పాటు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. వందల సంవత్సరాలుగా జెండా బాలాజీ ఆలయంలో జెండా జాతర ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని, తిరుపతి వెళ్ళలేని భక్తులు జెండాను దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకుంటారని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం జెండా బాలాజీ ఆలయంలో సర్వసమాజ్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగిందని, వారం రోజుల పాటు జెండా ఆలయంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్వసమాజ్ సభ్యులు, పట్టణ ప్రజలు తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలో ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయ ఆధ్వర్యంలో నటరాజ్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన 12 జ్యోతిర్లింగాలను దర్శించుకోవడానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఉదయం నుండి భక్తులు 12 జ్యోతిర్లింగాలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ జ్యోతిర్లింగాలను దర్శించుకొని వారి కోసం ప్రత్యేకంగా శ్రావణ మాసంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, శుక్రవారం సాయంత్రం వరకు 12 జ్యోతిర్లింగాల దర్శనాన్ని కొనసాగిస్తున్నామని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మకుమారిలు తదితరులున్నారు. ఆ సంస్కారాల అనుసారం మన జీవితం. ఈ సంస్కారాలన్నీ ఇక్కడ చూడండి, ఆత్మ శాశ్వతం. ఇంకోటి ఏంటంటే ఆత్మ గర్భంలో ప్రవేశిస్తే జననం, శరీరాన్ని వదిలేస్తే మరణం. జనన మరణాలు శరీరానికి మాత్రమే, ఆత్మకు లేవు. ఆత్మ అజర్ అమర్ అనేది అంటే శాశ్వతమైనటువంటిది, వినాశనం లేనటువంటిది. అందుకోసమని మనం చేసే ఈ కర్మల సంస్కారాలన్నీ కూడా ఇందులో రికార్డ్ అవుతాయి. ఇది లైక్ సీడీ, ఆత్మ ఇది లైక్ సీడీ. సో ఇవన్నీ ఇందులో రికార్డ్ అవుతాయి అన్నమాట. రికార్డ్ అవ్వడం వల్ల ఏమవుతాయంటే మనం చేసిన కర్మలన్నీ బీజాలు, మనం అనుభవించేటివన్నీ వాటి ఫలాలు. మీరు బాగా చదువుకునే అనుకోండి, క్లాస్ ఫస్ట్, చదువుకోకపోతే ఫ్రీ, రైట్? అదే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని 31వ వార్డు కౌన్సిలర్, మాజీ మున్సిపల్ చైర్మన్ స్వాతి సింగ్ బబ్లు అన్నారు. ఆర్మూర్ పట్టణంలో 31వ వార్డులో స్థానిక అధికారులతో కలిసి
స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ఆమె మొక్కలు నాటారు. అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించి విద్యార్థులకు మంచి పౌష్టిక ఆహారాన్ని అందజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజు, అధికారులు, సిబ్బంది తదితరులున్నారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పర్మనెంట్ చేయాలని ఐఎఫ్టియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు భూమన్న, దాసులు డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలోని ఐఎఫ్టియు కార్యాలయంలో వారు మీడియా సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు భూమన్న, దాసులు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ, మున్సిపల్, విద్య, వైద్య, రవాణా శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం పర్మనెంట్ చేయాలని, ఈఎస్ఐ, పిఎఫ్ చట్టాలను వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయవద్దని సూచించారు. స్వదేశీ పేరు చెప్పిన నరేంద్ర మోడీ స్వదేశీ బీడీ పరిశ్రమను నిర్వీర్యం చేస్తున్నారని, పారిశ్రామిక వ్యక్తులకు కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు నిరుపేదలకు ఉచితంగా ఇండ్లు నిర్మించి ఇవ్వాలని, ప్రభుత్వ రంగాలను ప్రైవేటీకరణ చేయడం ఆపి ఉపాధి భద్రత పెంచాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఐఎఫ్టియు నాయకులు సూర్య శివాజీ, గంగాధర్, భారతి తదితరులున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికులకు ఉపాధి భద్రతతో పాటు ముఖ్యంగా లక్షలాది మంది బీడీ కార్మికులుగా రాష్ట్రంలో ఉన్నారు. వీళ్ళందరికీ 4000 జీవనోపాధితో పాటు వాళ్ళ ఉపాధిని రక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఐఎఫ్టీగా మేము గుర్తు చేస్తా ఉన్నాం. ఇకపోతే గ్రామ పంచాయతీ కార్మికులు చాలా పని తీవ్రమైన ఒత్తిడి ఉంది. కేవలం 9,500 రూపాయల వేతనంతో వాళ్ళ కుటుంబాలు ఎలా జీవిస్తాయని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. వచ్చే ఉద్యమంలో కొట్టుకోపోక తప్పదు. ఇప్పటికే మనం కొన్ని దేశాలు చూస్తున్నాము, అక్కడ ప్రభుత్వాలు వ్యతిరేకంగా ప్రజలు తిరగబడుతున్నారు. గతంలో కూడా ఈ కేసీఆర్ ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగింది. ఇప్పుడు కూడా వీళ్ళు ఈ కాంట్రాక్ట్ సిస్టమ్ని, అవుట్సోర్సింగ్ సిస్టమ్ని రద్దు చేసి రెగ్యులర్గా చేయకపోతే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా ఉద్యమాలు వస్తాయి. వీళ్ళని కూడా వచ్చే ఎన్నికల్లో ఓడించక తప్పదని చెప్పేసి భారత కార్మిక సంఘాల సమాఖ్య స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ఈరోజు భీమ్గల్ పట్టణంలోని వివిధ వార్డుల్లో మరియు పాఠశాలలో అడిషనల్ కలెక్టర్ అంకిత్ పర్యటించారు. పట్టణంలోని వివిధ వార్డులు మరియు 4వ వార్డులో గల జిల్లా పరిషత్ పాఠశాలలో పరిసరాలను మరియు మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. అలాగే మైనార్టీ రెసిడెన్షియల్ హై స్కూల్లో విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. పట్టణంలోని ఎక్కడ కూడా చెత్త లేకుండా చూడాలని, పరిశుభ్రతను పాటించాలని కమిషనర్ను ఆదేశించారు. మొక్కలను నాటాలన్నారు. ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ మరియు కమిషనర్, వార్డు కౌన్సిలర్లు, మెప్మా సిబ్బంది, మున్సిపల్ వార్డు ఆఫీసర్లు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బాల్కొండ నియోజకవర్గ వివిధ శాఖల అధికారులతో బాల్కొండ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు మరియు ప్రభుత్వ పథకాలు, ప్రజలకు చేరడంలో ఉన్న ఇబ్బందులు తదితర అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైతు రుణమాఫీ, ధరణి సమస్యలు, ఎంఎన్ఆర్ఈజేఎస్ పనులు, ఉచిత సిలిండర్, 200 యూనిట్ల ఫ్రీ విద్యుత్, మన ఊరు మనబడి పనులు, ఇతర అంశాలపై కలుగుతున్న ఇబ్బందులు, వాటిని పరిష్కరించడంలో తీసుకుంటున్న చర్యలపై సమీక్షించారు. బాల్కొండ మండలం కిసాన్ నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు పూర్వ విద్యార్థులు కంప్యూటర్ డెస్క్లను వితరణగా అందజేశారు. 1997-98 బ్యాచ్కు చెందిన పూర్వ విద్యార్థులు తమ వంతు సహకారంగా కంప్యూటర్ డెస్క్లను అందించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు రాజేంద్ర కుమార్, ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు, గ్రామస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆల్రెడీ అయిపోయింది కాబట్టి మీరు సుఖ ఇప్పుడు ఎందుకంటే ఇళ్ళనే చదువుకున్నాం కాబట్టి మేము ఎందుకు ముందుకు వచ్చినామంటే ఒక డ్రెస్ కోడ్ వల్ల ఒక స్కూల్ కిసాన్ స్కూల్ మంచి డెవలప్ కావాలంటే మీ కోడ్ యూనిఫామ్ కోడ్తోని అరే ఈ స్కూల్ మంచిగా చాలా ఒక యూనిఫామ్ వేసుకున్నారు, ఒక మెయింటెనెన్స్ ఉంది, ఒక కంప్యూటర్లు వచ్చినాయి, టేబుల్స్ ఒక యూత్ పరంగా ఎందుకు ఇస్తున్నారు, ఇవన్నీ అంటే చాలా అంటే బయట తేలాలి. కానీ మీరు ఏంటంటే టైంకి వచ్చి స్కూల్కి వచ్చి బయట తిరిగి అటువంటి పరిస్థితి చేయొద్దు. మేము చదువుకున్నప్పుడు గజగా జరిగినాం, మమ్మల్ని పట్టుకుంటే కిటికీలకు గుద్దుతుండే, ఈత బరగలతో కొడుతుండే, మస్తు భయం ఉండే. 24 గంటలు కిటికీతో కొడితే సార్ తెలుగు పండి సార్ ఉండే అక్కడ అదే స్కూలు, ఇక్కడ దాకా రేకుల రూమ్, ఆ 10th లాస్ట్ 10th క్లాస్ రూమ్ ఉండే, ఆ రూమ్లు మాయాలి కూలిపోయినాయి.
ఆ బ్యాచ్ టైంలో మేము మస్తు గది. వేల్పూర్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఐసిడిఎస్ సిడిపిఓ స్వర్ణలత ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలను నిర్వహించారు. అనంతరం గర్భిణీ స్త్రీలకు సామూహిక శ్రీమంతాలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఆగస్టు నెల మొదటి వారంలో తల్లిపాల వారోత్సవాలను నిర్వహించడం జరుగుతుందని భీమ్గల్ సిడిపిఓ స్వర్ణలత తెలిపారు. తల్లిపాలు బిడ్డ జన్మించిన 1 గంటలోపు వచ్చే పాలను ముర్రు పాలు. ఆ పాలను తల్లి తప్పనిసరిగా బిడ్డకు అందించాలని తెలిపారు. ఈ పాలు బిడ్డకు ఇవ్వడం వలన రోగ నిరోధక శక్తి పిల్లలకు వస్తుందని తల్లులకు తెలియజేశారు. అదేవిధంగా 6వ నెల నిండిన పిల్లలకు అనుబంధంగా ఆహారం అందించాలని తల్లులకు తెలియజేశారు. బిడ్డకు 7వ నెల నుండి 2 సంవత్సరాల వరకు అనుబంధంగా ఆహారంతో పాటు తల్లిపాలు కొనసాగించాలి. అంగన్వాడీ సూపర్వైజర్ ప్రియదర్శిని మాట్లాడుతూ తల్లి శిశువుకి ఏ సమయంలో పాలు ఇవ్వాలి అనే దానిని వివరించారు. నవజాతి శిశువుకు ప్రతి 2-3 గంటలకు ఒకసారి, 2 నెలలు నిండిన పిల్లలకు 3 నుండి 4 గంటలకు ఒకసారి, 6 నెలలు నిండిన పిల్లలకు 4 నుండి 5 గంటలకు ఒకసారి తల్లిపాలు ఇవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ ప్రియదర్శిని, హెల్త్ సూపర్వైజర్ స్థాపిత, సెక్టార్ లీడర్ వసంత, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, పిల్లల తల్లులు పాల్గొన్నారు. మీరు తల్లిపాలు ఇస్తూ ఉంటుంటే మీకు కూడా తర్వాత గర్భం తొందరగా రాకుండా ఉంటుంది. తర్వాత పిల్లలకి మంచి ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది. దాంతోపాటు ఇమ్యునైజేషన్ కూడా ఇప్పించాలి. పుట్టగానే వెంటనే 0 డోస్ BCG టీకా ఇప్పిస్తారు. దాని తర్వాత 6 వారాలకి, 10 వారాలకి, 14 వారాలకి సమకూల ఆహారం తీసుకోవాలి. ఏ హాస్పిటల్కి పోవాలని నిర్ణయించుకుంటారు కదా, దానిపైన వెంటనే తల్లిపాలు ఇవ్వాలి. బిడ్డకు తల్లిపాలు ఇస్తే కడుపులో ఉన్న ముందు అనేది బయటకు వస్తుంది. ముందు బిడ్డకు పాలు తాగిస్తే బిడ్డకు బహుమానంగా తల్లిపాలు ఇవ్వడం జరుగుతుంది. ఆ తల్లిపాలు తాగటం వల్ల తల్లి బిడ్డ క్షేమంగా ఉంటారు. తొందరగా పాలు అనేవి జీర్ణమైతే తేలికగా ఖరీదు లేని తల్లిపాలు. తల్లి బిడ్డ ప్రేమ ఆప్యాయత అనేది అధికంగా ఉంటుంది. తల్లిపాలు బిడ్డకు ఇవ్వటం వల్ల తల్లికి రొమ్ము క్యాన్సర్ కానీ, గర్భసంచి క్యాన్సర్ కానీ రాకుండా నివారిస్తుంది. విటమిన్స్ కానీ, ఐరన్ కానీ తల్లిపాల నుండే బిడ్డకు లభిస్తాయి. అందుకే తల్లిపాలని ప్రతి ఒక్కరూ తీసుకోవాలి. అలాగే గర్భిణిగా ఉన్నప్పుడు గర్భిణిగా అన్ని రకాల ఫుడ్ ఎట్లా మెయింటైన్ చేస్తేనే తల్లి సమృద్ధిగా మంచిగా ఆరోగ్యంగా ఉంటుంది, బిడ్డ కూడా క్షేమంగా ఉంటుంది. అందుకే మీరందరూ తల్లిపాలను ఖచ్చితంగా ఇవ్వాలి 6 నెలల వరకు. 6 నెలల తర్వాత బయటదంటే ఉగ్గు అవి మన ఇంట్లోనే తయారు చేసుకొని ఇవ్వచ్చు. మళ్ళీ బయట దొరికేటి ఇస్తే కూడా పిల్లలకి పడక. వేల్పూర్ మండలం పచ్చలనర్కుడ ఉన్నత పాఠశాల నుండి బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులకు మరియు బదిలీపై కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు గ్రామాభివృద్ధి కమిటీ పాఠశాల తరపున సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీ అనేది సాధారణమైనదని, ఒక చోట ఎన్ని రోజులు పనిచేసినా బదిలీపై వెళ్ళడం తప్పనిసరని అన్నారు. పాఠశాలలో పనిచేసిన రోజులను తీపి జ్ఞాపకాలుగా గుర్తుంచుకుంటున్నామని తెలిపారు. విద్యార్థులు క్రమశిక్షణతో ఉపాధ్యాయులు బోధించిన పాఠ్యాంశాలను సక్రమంగా వినడంతో మంచి ఫలితాలను తీసుకురావడం జరిగిందన్నారు. సక్సెస్ స్కూల్గా పేరు నిలబెట్టుకుందని వారు అన్నారు. మాజీ సర్పంచ్ ఏనుగు శ్వేత గంగారెడ్డి మాట్లాడుతూ ఈ పాఠశాలలో ఉపాధ్యాయుల బోధనా తీరు మంచిగా ఉన్నందున చుట్టుపక్కల 5 గ్రామాల నుండి సైతం ఈ పాఠశాలకు రావడం జరుగుతుందని, బోధన తీరు బాగుండడంతో 10వ తరగతిలో ప్రతి సంవత్సరం 100% ఉత్తీర్ణత శాతం తీసుకురావడం జరిగిందన్నారు. విద్యార్థుల పేరెంట్స్, గ్రామాభివృద్ధి కమిటీ, ప్రజాప్రతినిధులు పాఠశాలకు ఉపాధ్యాయులకు అవసరమైన విధంగా సహాయ సహకారాలు అందిస్తారని ప్రధానోపాధ్యాయులు రమేష్ కుమార్ అన్నారు. ఈ పాఠశాల నుండి విద్యార్థులు క్రీడలలో, సైన్స్ ఫేర్లలో, జిల్లా, రాష్ట్ర స్థాయిలలో ఎంపిక కావడం జరిగిందన్నారు. సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సన్మానం చేసిన గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులకు, మాజీ సర్పంచ్ ఏనుగు శ్వేత గంగారెడ్డికి, పాఠశాల ఉపాధ్యాయ బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గజిటెడ్ ప్రధానోపాధ్యాయులు రమేష్ కుమార్,
స్టాఫ్ సెక్రటరీ గంగా నరసయ్య, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు హనుమన్లు, లింగేశ్వర్, గంగారాం, మాజీ సర్పంచ్ శ్వేతా గంగారెడ్డి, మాజీ ఎస్ఎంసీ చైర్మన్ రాము, బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులు రవీందర్ గౌడ్, గణేష్, పీటీ గంగారెడ్డి, ఉషారాణి, ప్రభాకర్, ప్రవీణ్ మరియు బదిలీపై వచ్చిన ఉపాధ్యాయులు, పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఉన్నా పర్లేదు, మనందరం కలిసి గట్టి ప్రయత్నంతో ఇంకా దీన్ని మంచి స్థాయికి తీసుకెళ్దామని మీ అందరి సహకారాన్ని కోరుకుంటూ, అట్లనే మా టీచర్స్ కూడా, ఇప్పుడున్న టీచర్స్ కూడా అందరూ సహకారం తీసుకుంటూ ఇంకా పాఠశాల ముందుకు తీసుకెళ్దామని నేను ఆశిస్తూ, సో మరొకసారి కొత్తగా వచ్చిన మా టీచర్స్ అందరికి వెల్కమ్ చెప్తూ, మాలో ఒకరిగా ఉంటూ మనందరం కలిసిగా పనిచేద్దామని మీకు హామీ ఇస్తూ, ఇలా వాళ్ళు 8 నుంచి 13 సంవత్సరాలు అని అంటే ఉద్యోగంలో ఒకటే స్కూల్లో వాళ్ళు వెచ్చించి వాళ్ళు ఇచ్చిన సమయం, వాళ్ళు పడ్డ కష్టం, దాని ప్రతిఫలమే ఇవాళ పచ్చాల నాడు కూడా పాఠశాల సక్సెస్ఫుల్ గా వేల్పూర్ మండలంలో ఇవాళ ముందంజలో ఉన్నది అని అంటే ఇగో ఈ బృందమే మనం జీవితంలో గుర్తు పెట్టుకునేటటువంటి టీం. బాగా చూసుకునేవారు. అందుకొరకు నేను సెకండ్ ఇయర్ కూడా రావడానికి ఆసక్తి చూపి ఇక్కడ నేను గత 4 సంవత్సరాల నుండి డిప్యుటేషన్ చేస్తున్నాను. అయితే నేను ఇక్కడ పనిచేస్తున్న రోజులు నా యొక్క ఉపాధ్యాయులతో కానీ, నా యొక్క విద్యార్థులతో కానీ నాకు ఎంతో సన్నిహితంగా మెలిగేవాడిని. అందరూ కూడా నన్ను చాలా బాగా చూసుకునేవారు. అదేవిధంగా నా జీవితంలో ఇంత మంచి స్కూల్ నేను ఎక్కడ కూడా గత 22 సంవత్సరాలలో చూడలేదు. ఏర్గట్ల మండల కాంగ్రెస్ నాయకులు, మాజీ మంత్రి, బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పూలగుచ్చం అందజేసి సన్మానించారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్, తెలంగాణ రాష్ట్ర సహకార సంఘం చైర్మన్, నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్లను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సోమదేవరెడ్డి, బాల్కొండ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గంగాప్రసాద్, వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్, మైనార్టీ ప్రెసిడెంట్ ఎండి మునూరుద్దీన్, సంజీవ్, ఎండి అన్వర్, సంసాన్ తదితరులు పాల్గొన్నారు. మోర్తాడ్ మండలం తిమ్మపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కమ్మరి మల్లేష్ గత కొన్ని రోజుల నుండి అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ఆయన వైద్య ఖర్చుల కొరకు 5,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. బుధవారం తిమ్మపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఈ ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనివాస్, బీసీసీఎల్ అధ్యక్షులు అశోక్, మోర్తాడ్ మండల ఇన్ఛార్జ్ సురేష్, సీనియర్ నాయకులు గంగారెడ్డి, అశోక్, కిష్టగౌడ్, సాయి, అనిల్ తదితరులు ఉన్నారు. మోర్తాడ్ మండల కేంద్రంలో స్పెషల్ టాస్క్ ఫోర్స్ బృందం ఆధ్వర్యంలో పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్నారు. ఓఎస్డి ఏఓఎస్ శ్రీధర్ రెడ్డి సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించగా పీడీఎస్ బియ్యాన్ని గుర్తించారు. అక్రమంగా పీడీఎస్ బియ్యాన్ని నిల్వ ఉంచినట్లయితే చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. సుమారు 120 క్వింటాల బియ్యం నిల్వ చేసినట్లు గుర్తించామన్నారు. ఈ దాడులలో టాస్క్ ఫోర్స్ అధికారులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. బీడీ కార్మికులకు నెలకు 25 రోజులు పని కల్పించడంతో పాటు 4,000 రూపాయల జీవనభృతి వెంటనే అమలు చేయాలని ఐఎఫ్టీయు నాయకులు వనమాల కృష్ణ డిమాండ్ చేశారు. డొంకేశ్వర్ మండల కేంద్రంలో ఐఎఫ్టీయు ఆధ్వర్యంలో బీడీ కార్మికులకు 4,000 రూపాయల జీవనభృతి ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ సిబ్బందికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కృష్ణ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 4,000 రూపాయల జీవనభృతి ఇస్తానని చెప్పిన హామీ నెరవేర్చకపోవడం సిగ్గుచేట అన్నారు. బీడీ పరిశ్రమపై ఆధారపడి బతుకుతున్న మహిళలకు సరైన పని దినాలు లేక ఇబ్బందులకు గురవుతున్నారని, ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో 13 గ్రామాల బీడీ కార్మికులు, యూనియన్ నాయకులు తదితరులున్నారు. హామీలు ఇచ్చి తప్పుకుంటున్నట్టు కనిపించింది కనుక 3వ తారీఖు నుంచి మా తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ ఐఎఫ్టీయు రాష్ట్ర కమిటీ తరఫున మండల కేంద్రాల్లో మేము ఈ ధర్నాలు, ర్యాలీలు జరిపి మెమరాండం ఇవ్వాలని అనుకుంటున్నాం. దాన్ని మేము ఇచ్చేటటువంటి మెమరాండాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి మేము రాశాం కనుక ఎంతమంది వచ్చారు, ఎంతమంది
వ్యక్తిగత దరఖాస్తులు ఇచ్చారనేటటువంటి దాన్ని కూడా ప్రభుత్వానికి తెలియజేయాలి. పేదలు కష్టం మీదనే ఆధారపడినటువంటి వాళ్ళు ఇది మేము ఎందుకు అడుగుతున్నామంటే నెలకు 5 రోజులు, 8 రోజులు, 10 రోజులు, 12 రోజులు, 15 రోజుల లోపుగానే మెజార్టీ కార్ఖానాలు పనిస్తున్నాయి. దానివల్ల 500 నుంచి 1500 2-3 బీడీ ఫ్యాక్టరీలు మాత్రం 20 రోజుల పైగేస్తుంది. జక్రనపల్లి మండలంలోని తొల్లుకుంట గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు వేముల నాగ యోగీంద్ర జ్ఞాపకార్థం వ్యాయామ ఉపాధ్యాయులు నాగభూషణం టై బెల్టులు అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయ బృందం వ్యాయామ ఉపాధ్యాయులు నాగభూషణంకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. పాఠశాలకు తన వంతు సహాయ సహకారాలు అందించడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సాయిలు, రామకృష్ణ, గంగాధర్, నరసింహ, సునీత, మాలతి, కృష్ణ, గంగమోహన్ తదితరులున్నారు. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్లో నడిచేది ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి రాజ్యమే. కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి వ్యాఖ్యలు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి లక్ష్మీ కెనాల్ ద్వారా మెండోరా మండలంలో రైతులకు నీటిని విడుదల చేసిన బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. భీమ్గల్ పట్టణంలో పలు కాలనీల్లో పర్యటించి పాఠశాలలను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ అంకిత్. శ్రావణ మాసం సందర్భంగా జెండా బాలాజీ ఆలయంలో జెండా ప్రతిష్టాపన, ప్రత్యేక పూజలు చేసిన భక్తులు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.